విజయవాడలో ఇటీవల సంభవించిన వరదలు నగర ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయన్నారు మంత్రి నారాయణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి వరద నష్టాన్ని అంచనా వేసి ప్రజలను అన్ని విధాలా తప్పక ఆదుకుంటామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. విజయవాడను వరదలు ముంచెత్తాయి. ఇప్పుడిప్పుడే విజయవాడ కోలుకుంటుంది. అంతేకాకుండా కూడా ఇక పూర్తిగా కంట్రోల్లోకి వచ్చినట్టు మనం చెప్పి అయితే కొంతమంది కొన్ని ఆధార్ కార్డులు కానీ కొన్ని డాక్యుమెంట్లు కానీ అందులో ముఖ్యంగా పుస్తకాలలో విద్యార్థులు బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. వాటిపైన ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళబోతుందో మంత్రి నారాయణ గారు ఉన్నారు. ఆయన మాటలు చెప్పండి. కొంతమంది ఆధార్లు అంతేకాకుండా బుక్స్ పోయినాయి. ఈ అకాడమిక్లో స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తా దాదాపు 500 కోట్లు 100 కోట్ల పుస్తక బుక్స్ అయితే ఎట్లా రీప్లేస్? గవర్నమెంట్ స్కూల్స్లో ఉండే పిల్లలకి ఎవరైతే పుస్తకాలు పోయినాయో వాళ్ళందరికీ బుక్స్ ఇవ్వమని ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆ పనిలో ఉంటారు. వాళ్ళందరూ కూడా బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సర్టిఫికేట్స్ కూడా ఏమైనా పోయినంటే ఇమీడియట్గా ఆ సర్టిఫికేట్స్ కూడా వాటిని ఇమీడియట్గా ఇవ్వమన్నారు. ఎటువంటి మనీ వాళ్ళ దగ్గర తీసుకోవద్దని కూడా ఆదేశించారు. ఆ విధంగా యాక్చువల్గా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైతే ఆధార్ కార్డు అవి లేకుండా నివసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ ఇవ్వమన్నారు. ఎవరిని మిస్ చేయొద్దు. అయితే దాంట్లో కూడా లింక్ ఇచ్చారు. ఎవరికి యాక్చువల్గా ఉండారు ఎవరు లేరు అనేది దాని ప్రకారం చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది నారాయణ, చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలు అలా ఉన్నారు. వాళ్ళే కూడా బుక్స్ పని కదా, వాళ్ళకి ఎలా చేయబోతున్నారు అంటే మన సీఎం గారు కూడా చెప్పారు మొత్తం కూడా రూపాయలు లేకుండా కూడా వాళ్ళకి అందరికీ అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్లో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండాలంటే వాళ్ళు కొనుక్కోగలిగిన శక్తి ఉంటుందండి. అందువల్ల వాళ్ళు కొనుక్కుంటారని దాంతో డెసిషన్ తీసుకున్నాం. అయితే గవర్నమెంట్ చదివే పిల్లలు పేద పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా ఏమని ఆదేశించారు ముఖ్యమంత్రి. సార్ అంతేకాకుండా కూడా ఈ ఇంటింటికి గణన ఎలా జరుగుతుంది ఏంటి? ఇంటింటికి ఎన్యూమరేషన్ చాలా చక్కగా జరుగుతుంది. నిన్నే స్టార్టింగ్ అండి. నిన్న కొద్దిమంది 14 చేశారు. ఇవాళ రేపులో కంప్లీట్ చేయమని యాక్చువల్ కలెక్టర్ గారికి ఆదేశించాం, చేస్తున్నారు. అవసరమైతే మ్యాన్ పవర్ పెంచుకొని రేపు ఈవినింగ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. ఏదన్నా కొద్దిగా మిగిలితే ఎల్లుండికి బ్యాలెన్స్ జరుగుతుంది. కొంతమంది ఇంట్లో ఉండట్లేదు, బయటకు వెళ్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఎలా అవకాశం? ఎవరన్నా మిస్ అయితే వాళ్ళని కూడా ఎన్యూమరేట్ జరుగుతుందండి. దానికి కూడా యాక్చువల్గా ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చి ఎవరైతే మిస్ అయ్యారో ఆ ఇల్లు నోట్ చేసుకుని వాళ్ళని కూడా ఎన్యూమరేట్ ప్రతి లాస్ట్ పర్సన్ వరకు ఎన్యూమరేట్ చేయడం జరుగుతుంది. అది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. చివరిగా వాటర్ అన్ని కాలనీలో తగ్గిపోయినాయా, కంట్రోల్లోకి వచ్చినట్టేనా? పారిశుద్ధ్యంగా కానీ మున్సిపాలిటీ ఎలా చేయబోతుంది? ఇంకా క్యాంప్ ఆఫీస్ కూడా ఎత్తేపోతున్నారు. 26 డివిజన్ టోటల్ కంట్రోల్కి వచ్చిందండి. శానిటేషన్ అంతా 6 డివిజన్లో ఇవాళ నైట్కి కానీ రేపు మార్నింగ్ కానీ వాటర్ పూర్తిగా పోతుంది. రేపు నైట్కి 6 కూడా శానిటేషన్ పూర్తి చేసి ఎల్లుండి నుంచి నార్మల్గా అన్నింటిలో శానిటేషన్ 32 ఉండేటట్టుగా జరుగుతుంది. థ్యాంక్ యూ. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఎవరైతే వరదల వల్ల ఇబ్బందులు పడి బుక్స్ కూలిపోయారో వాళ్ళకి తప్పనిసరిగా కూడా ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఇస్తుందని చెప్తున్నారు. మరోవైపు పారిశుద్ధ పనులు కానీ మరోవైపు గణన ఇంటింటికి సర్వే అవుతున్నాయి. అవి కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయని చెప్పేసి ఇక ఇప్పటివరకైతే అన్ని కాలనీలు కూడా కంట్రోల్లోకి వచ్చాయి. ఇక హెల్త్ కానీ పారిశుద్ధ్యం పనులు కానీ చకచకా చేస్తున్నామని చెప్పేసి కూడా మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరామెన్ జీవన్తో నరసింహారావు, HM TV, విజయవాడ.